కూర్చోండి సార్, కూర్చోండి. సక్సెస్ఫుల్ గా రన్ చేయడం కూడా మన మీద బాధ్యత ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కి, మెడికల్ స్టాఫ్కి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మన జిల్లాకు ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య శాఖ రంగంలో మన జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాష్ట్రం మొత్తంలో కూడా మన పిహెచ్సిలు చూసినట్టయితే మరి హెల్త్ మినిస్టర్ గారి ఆదేశానుసారం ప్రతి పిహెచ్సిలు కూడా ప్రతి డాక్టర్ కూడా టైంకి హాజరవుతూ ఉన్నారు, టైంకి వరకు కూడా ఉంటా ఉన్నారు. మరి ఇది మొత్తం రాష్ట్రంలోనే సంచలనంగా సృష్టించే విధంగా కూడా మన పిహెచ్సిలు అన్నీ కూడా తీర్చిదిద్దుకున్నవి అనేసి కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఎవరైనా మెడికల్ స్టాఫ్ ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా వాళ్ళ మూవ్మెంట్ రిజిస్టర్లు కూడా వాళ్ళు ఎంటర్ చేసి కూడా వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు మేము సీసీటీవీలలో చూసినా కానీ కూడా 100% స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్ ఉంటా ఉన్నారు. సో ఇంత మంచి పిహెచ్సిస్ అంటే మొత్తం వైద్య ఆరోగ్య రంగంలో మొత్తం కూడా సమూలమైన మార్పు అనేది మన జిల్లా నుంచి ప్రారంభమైంది. మరి దీనికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఇక్కడున్న మన జిల్లాకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరికీ, మరి వారికి నేతృత్వం వహిస్తున్న డిఎంహెచ్ఓ గారికి, మరి మన అందరికీ మార్గదర్శకం చేస్తున్న మరి హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రకారంగా ఏదైతే మనం చర్యలు తీసుకోబోతా ఉన్నామో అది 1 మే, ఈ మే 1వ తారీఖు నుంచి మన జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మండలాన్ని పైలట్ మండలంగా సెలెక్ట్ చేసి ఆ మండలంలో ఉన్న సమస్యలంతా పరిష్కరించడానికి కూడా ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్ వాళ్ళ బృందం మొత్తం కూడా అదే రెవెన్యూ గ్రామాల్లో పర్యటించి, అంటే ఇంతకు ముందులాగా ధరణి చట్టంలో ఇంతకుముందు ఏవైతే మనకి అసౌకర్యాలు కలిగినాయో, దాంట్లో ఏమైనా ఇబ్బందులు కలిగితే దాన్ని సరిచేయమని మనం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, లేకపోతే ఆర్డీ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తెలియకుండా ప్రజల దగ్గర పాలన అనేది ప్రజాప్రభుత్వం లాగా అక్కడికే ప్రజల దగ్గరికి పోయి దరఖాస్తులు తీసుకోవాలి, అవన్నీ కూడా పరిష్కరించాలని కూడా ఆనరబుల్ సీఎం గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.